దాదాపు 30 ఏళ్ల ఆనవాయితీకి తెరపడింది. ఎస్, ఖచ్చితంగా మీరు విన్నది నిజమే. పులివెందుల జెడ్పీటీసీ గెలిచి టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ బీటెక్ రవి సతీమణి జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ నిలబెట్టింది. సో ఈ క్రమంలో ఆవిడ గెలవడం జరిగింది. మరోవైపు ఒంటిమిట్లో కూడా టీడీపీ జెండా ఎగరడం అనేది నిజంగా రాజకీయంగా పెను విస్ఫోటనం జరిగిందా అని అంటే గనక ఈరోజు రిజల్ట్ రోజున గనక ఎస్, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. మరొక వైపు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను, చాలా ఆనందంగా ఉందంటూ కూడా బ్యాలెట్ బాక్స్లో ఒక ఓటర్ వేసినటువంటి స్లిప్ నిజంగా అణిచివేతకి ఇంతమంది గురి అయ్యారా? దాదాపు 30 ఏళ్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదన్నటువంటి బాధ వాళ్ళల్లో ఉందా? నిజంగా చాలా బాధాకరం. నిజంగా అటువంటి సంఘటన అయితే 30 ఏళ్ల నుంచి ఇలాగ ఆనవాయితీగా వస్తూ యునానిమస్గా 1995 మొదలు 2025 వరకు కూడా అక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు జరగకపోవడం, అంటే యునానిమస్గా ఒక అభ్యర్థి నిలబెట్టడం, ఈయన మీ జెడ్పీటీసీ అనడం అనేది నిజంగా జనాల్లో మాత్రం తమ అభిప్రాయం అయితే నిజంగా వెలగక్కడం అనేది నిజంగా ఆశ్చర్యమే. మరి సో చూద్దాం ఇకపైన పులివెందుల వేదికగా ఎలాంటి రాజకీయాలు